ఐశ్వర్య కాళీ దీపం ఏ వారం వెలిగిస్తే మంచి ఫలితాలొస్తాయో చాలా మందికి తెలియదు. ఈ దీపం బహుముఖ లాభదాయకం. కొత్తగా వ్యాపారం పెట్టిన వారు లాభాల బాటలో పయనించేందుకు కొన్ని పనులను చేయాలి. ఎవరైతే మహాలక్ష్మి అనుగ్రహం అనునిత్యం కావాలని కోరుకుంటారో, ఆ దేవత తమ ఇంట నివాసం ఉండాలని ఎవరైతే భావిస్తారో వారంతా శుక్రవారం నాడు ఐశ్వర్య కాళీ దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల తక్కువ వేతనంతో బాధపడుతున్న వారికి ఎక్కువ వేతనం, ఆదాయం పెరిగే యశస్సు లభిస్తుందని అంటారు పెద్దలు. అలాగే వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఐశ్వర్య కాళీ దీపాన్ని ఏ దిశలో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ సమయాల్లో పెడితే శుభప్రదంగా ఉంటుంది అనేవి సమగ్రంగా తెలుసుకొని పెట్టాలి. ఈ వివరాలు పెద్దల మతాల ప్రకారం ఇలా ఉన్నాయి. అసలు ఐశ్వర్య దీపం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ముందు ఉప్పుతో పెట్టే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట సకల దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎవరైతే అనారోగ్య వాతావరణంతో బాధపడుతున్నారో, ఎవరిల్లైతే కళావిహీనంగా ఉందో, ఎవరెవరూ కార్యాలయంలో సమస్యల గురించి బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోయేందుకు ఈ దీపం పెడితే అక్కడ దోషాలన్నీ తొలగిపోయి శుభాలు ప్రారంభమవుతాయి. ఎవరి ఇంట లేదా కార్యాలయంలో సిరి సంపదలు పెరగాలని కోరుకుంటారో అలాంటి వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సిరి సంపదలకు కొరత అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు. ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి. వెడల్పుగా ఉండే 2 ప్రమిదలను తీసుకోవాలి. శుక్రవారం నాడు ఉదయాన్నే రాళ్ల ఉప్పును తీసుకోవాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకుని పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటు చిన్న బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజలకు ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసుకున్న తర్వాత చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో కలిపి ముగ్గులను వేయాలి. ఆ తర్వాత ఇత్తడి ప్లేట్ను తీసుకొని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత వెలిగించాలి. ఆ దీపం వెలిగించినప్పుడు శ్లోకాన్ని చదువుకోవాలి. పండ్లు లేదా పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. అలాగే కనకధార స్తోత్రం కూడా చదివితే శుభప్రదంగా ఉంటుంది. ఇలా 11 శుక్రవారాలు లేదా 16 శుక్రవారాలు లేదా 41 శుక్రవారాలు సంకల్పంగా చేసుకుని ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక తర్వాతి రోజు అంటే శనివారం రోజు ఆ ప్రమిదలను, ఉప్పును నీటిలో కలపాలి లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా పారే నీళ్లలో వేయొచ్చు.